కథ కుటుంబంలో జరిగే నాటకీయ పరిణామాలు, నమ్మకాలు, ఆచారాలు మరియు సంబంధాల చుట్టూ తిరుగుతుంది. ఆరంభంలో, ఇంటి అత్తగారు మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతాయి. ఇంట్లో ఉన్న దోషాలు పోవడానికి, కుటుంబ శ్రేయస్సు కోసం మహాలక్ష్మి అనే కోడలు గుడిలో నిప్పు చెట్టు ఎత్తే కఠినమైన పూజ చేయడానికి నిర్ణయించుకుంటుంది. కాని, మహాలక్ష్మి మరియు చక్రిల వివాహ బంధం నిజమైనదిగా భావించి, మనసా వాచా కర్మణా నమ్మినప్పుడే ఆ పూజ ఫలిస్తుందని, లేకపోతే అనవసరంగా కష్టపడటం తప్ప ఈ ఉపయోగం ఉండదని ఇంట్లోని పెద్దలు చెప్తారు. దీనితో ఆ పూజను వద్దని సలహా ఇస్తారు. మరొక వైపు, శైలు అనే అమ్మాయికి కుటుంబ సభ్యులు తెలియకుండా పెళ్లి చేయడానికి ప్లాన్ చేస్తారు. గతంలో పోలీసు కేసుల భయం ఉన్నప్పటికీ, ఆమెకు తెలియకుండా గుడికి రిజిస్టర్ను పిలిపించి, చట్టపరంగా పెళ్లి జరిపించాలని చూస్తారు. అందుకోసం ఆమెకు అబద్ధం చెప్పి చీర కట్టించి గుడికి తీసుకెళ్తారు. ఇదే సమయంలో, ఇంటికి వచ్చిన బన్సి చెల్లెలు మనీషా, అలాగే గాయత్రి, మాధవ బావ, కన్నాల మధ్య సరదా సంభాషణలు, కాఫీ కాచడం మరియు అల్లరి చాష్టాలు జరుగుతాయి. గాయత్రి తన బావ మాధవ్కు మంచి భార్య రావాలని కోరుకుంటుంది. ప్రతి సంవత్సరం లాగే గుడిలో మొక్కలు చెల్లించుకోవడానికి, పూజలు చేయడానికి గాయత్రి కూడా సిద్ధమవుతుంది. చివరగా, గుడి వద్ద పెళ్లి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతుంటాయి. పెళ్లి కొడుకు, అతని స్నేహితులు మరియు పంతులు గారు అన్నీ సిద్ధం చేసి ఉంచుతారు. పెళ్లి ఆగిపోకుండా చూడాలని, కట్నకానుకల గురించి లాంఛనాల చర్చలు నడుస్తూ ఉంటాయి. కుటుంబ ఆచారం, పరువు, మరియు పెళ్లి తంతును పూర్తి చేయడం చుట్టూ ఈ సన్నివేశం ముగుస్తుంది.